2025-26 వార్షిక బడ్జెట్లో సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలపై వరాల జల్లులు కురిపించారు ఆర్థిక మంత్రి. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే 10 సూత్రాల్లో రెండోది ఎంఎస్ఎంఈ రంగమని వెల్లడించారు. ఎంఎస్ఎంఈలకు ఇచ్చే రుణాలు 5 కోట్ల నుంచి 10 కోట్లకు పెంచారు. అలాగే స్టార్టప్లకు ఇచ్చే రుణాలను కూడా 10 కోట్ల నుంచి 20 కోట్లకు పెంచారు. మొత్తంగా ఎంఎస్ఎంఈలకు వచ్చే 5 ఏళ్లలో 1.5 లక్షల కోట్లు కేటాయించనున్నారు. ఉద్యమ్ పోర్టల్లో నమోదు చేసుకున్న సూక్ష్మ సంస్థలకు 5 లక్షలతో క్రెడిట్ కార్డులు ఇవ్వనున్నారు. తొలి ఏడాది 10 లక్షల వరకు క్రెడిట్ కార్డులు ఇవ్వనున్నారు. 27 రంగాల్లో స్టార్టప్లకు రుణాల కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఎంఎస్ఎంఈలకు 10,000 కోట్లతో ఫండ్ ఆఫ్ ఫండ్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఇక మహిళలతో పాటు ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన సుమారు 5 లక్షల మంది తొలిసారి బిజినెస్ ప్రారంభించే వారికి రాబోయే 5 సంవత్సరాల్లో 2 కోట్ల వరకు టర్మ్ లోన్లు అందించడానికి కొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు. అలాగే ఫుట్వేర్, లెదర్ సెక్టార్లో ఉత్పత్తి నాణ్యతను మెరుగుపరిచేందుకు ప్రత్యేక పాలసీని తీసుకురానున్నట్లు ప్రకటించారు. నాణ్యమైన లెదర్, నాన్ లెదర్ పాదరక్షల ఉత్పత్తి, డిజైన్, యంత్రాలకు మద్దతునివ్వడానికి ఈ స్కీమ్ ఉపయోగపడుతుందని తెలిపారు. కొత్తగా 22 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. 1.1 లక్షల కోట్ల ఎగుమతులు సాధిస్తామని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా బ్రాండ్ ను హైలైట్ చేస్తూ అధిక నాణ్యత, ప్రత్యేకమైన వినూత్నమైన బొమ్మలను సృష్టించే తయారీ పర్యావరణ వ్యవస్థ అభివృద్ధిపై దృష్టి పెట్టనున్నారు. వీటితో పాటు బీహార్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీని స్థాపించి రైతులకు ఆదాయం మరియు యువతకు ఉపాధి అవకాశాలను పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు.